హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిన్వి మమ్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో టేస్టీగా కోకోనట్ ఐస్ క్రీమ్ ఎలా చేయాలో చూద్దామండి. మీరు చాలా ఫ్లేవర్స్ టేస్ట్ చేసి ఉంటారు కదా, ఒకసారి ఈ ప్రాసెస్లో కోకోనట్ ఐస్ క్రీమ్ కూడా టేస్ట్ చేయండి. సాఫ్ట్గా టేస్ట్ చాలా బాగుంటుంది. అయితే ముందుగా దీనికోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని 2 కప్పుల పాలని యాడ్ చేసుకోవాలి. పాలు ఈ విధంగా మరుగుతున్నప్పుడు దానిలోకి 1 కప్పు కొబ్బరి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. కొబ్బరి ముక్కలను తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఆ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. మనం 2 కప్పులు పాలు తీసుకున్నప్పుడు 1 కప్పు కొబ్బరి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. కొబ్బరిని పాలల్లో బాగా కుక్ చేసుకోవాలి. కొబ్బరి ఈ విధంగా కుక్ అవుతున్నప్పుడు ఒక చిన్న బౌల్లోకి కొద్దిగా పాలు తీసుకొని 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకొని ఉండలేం లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. కొబ్బరి ఈ విధంగా సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత దానిలోకి 1 కప్పు షుగర్ని కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. తర్వాత దీనిలోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ మిల్క్ని కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. కార్న్ఫ్లోర్ మిల్క్ యాడ్ చేసిన తర్వాత పాలను మిక్స్ చేస్తూ ఉండాలి. ఈ విధంగా మిక్స్ చేస్తూ ఉంటే కన్సిస్టెన్సీ అనేది కొద్దిగా థిక్గా అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకోవాలి. చూసారు కదండి, ఐస్ క్రీమ్ అనేది ఈ విధంగా బాగా చల్లగా అయిన తర్వాత దానిని ఒక బాక్స్లోకి వేసుకొని ఫ్రీజర్లో 1 అవర్ ఫ్రీజ్ చేసుకోవాలి. వన్ అవర్ తర్వాత చూసేటప్పటికి ఈ కొబ్బరి పాలు చక్కగా థిక్గా రెడీ అవుతాయండి. దీనిని మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా సాఫ్ట్గా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత దీనిలోకి కొద్దిగా టూటీ ఫ్రూటీస్ని యాడ్ చేసుకోవాలి. టూటీ ఫ్రూటీ లేకపోతే చాప్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. వీటిని బాగా మిక్స్ చేసుకొని ఈ ఐస్ క్రీమ్ మిక్స్ని మళ్ళీ అదే బాక్స్లోకి వేసుకొని ఫ్రిడ్జ్లో 6 అవర్స్ ఫ్రీజ్ చేసుకోవాలి. నార్మల్ ఐస్ క్రీమ్ కంటే కూడా ఇది చాలా డిఫరెంట్గా ఉంటుందండి కోకోనట్ ఫ్లేవర్తో. తప్పకుండా మీరు కూడా ఒకసారి ఎప్పుడైనా ఇలాగా ట్రై చేయండి. చూసారు కదండి, 6 అవర్స్కి మనకి టేస్టీ ఐస్ క్రీమ్ అయితే రెడీ అవుతుంది. ఈ హాట్ వెదర్లో మీరు కూడా ఎప్పుడైనా ఇలాగా చల్లచల్లని ఐస్ క్రీమ్ చేసుకొని టేస్ట్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.